బ్రేకింగ్ న్యూస్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కు భారీగా ప్రయాణికులు పోటెత్తారు. కుంభమేళాకు వెళ్లేందుకు భారీగా ప్రయాణికులు రావడంతో ఒక్కసారిగా రష్ పెరిగిపోయింది. ఇదే టైంలో రద్దీతో పలువురు ప్రయాణికులకు తీవ్ర అస్వస్థతకు లోనైనట్లుగా తెలుస్తోంది. ప్లాట్ఫామ్ 14, 15లో ఒక్కసారిగా భారీ రద్దీ పెరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో హుటాహుటిన ఫైర్ సిబ్బంది అంబులెన్సులను రంగంలోకి దిగాయి. అయితే ఇండియన్ రైల్వేస్ తొక్కిసలాట మాత్రం జరగలేదని తెలిపింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కు భారీగా ప్రయాణికులు చేరుకున్నారు. కుంభమేళాకు వెళ్లేందుకు భారీగా ప్రయాణికులు రావడంతో ఒక్కసారిగా రష్ పెరిగిపోయింది. ఇక అదే టైంలో రద్దీతో పలువురు ప్రయాణికులకు తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. అయితే ప్లాట్ఫామ్ 14, 15లో ఒక్కసారిగా రద్దీ పెరగడంతో కూడా అక్కడ ప్రజలంతా కూడా అస్వస్థతకు గురైనట్లుగా సమాచారం అందుతోంది. దీంతో ఫైర్ సిబ్బంది అంబులెన్స్ కూడా రంగంలోకి దిగాయి. అయితే ఇండియన్ రైల్వేస్ మాత్రం తొక్కిసలాట ఏమీ జరగలేదంటూ కూడా చెప్పుకొచ్చింది. हाँ 5-4 लेडीज है ना, बेहोश हो गई 5-6। న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కు భారీగా ప్రయాణికులు పోటెత్తారు. కుంభమేళాకు వెళ్లేందుకు భారీగా ప్రయాణికులు రావడంతో ఒక్కసారిగా రష్ పెరిగిపోయింది. ఇదే టైంలో రద్దీతో పలువురు ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు లోనైనట్లుగా కూడా సమాచారం అందుతోంది. ప్లాట్ఫామ్ 14, 15లో ఒక్కసారిగా భారీ రద్దీ పెరిగినట్లుగా అధికారులు అయితే గుర్తించారు. దీంతో హుటాహుటిన ఫైర్ సిబ్బంది అంబులెన్స్ అక్కడికి రంగంలోకి దిగాయి. అయితే ఇండియన్ రైల్వేస్ మాత్రం ఎలాంటి తొక్కిసలాట జరగలేదని తెలుపుతోంది. हाँ 5-4 लेडीज है ना, बेहोश हो गई 5-6। కుంభమేళాకు వెళ్లేందుకు భారీగా ప్రయాణికులంతా కూడా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కు చేరుకున్నట్లుగా సమాచారం అందుతోంది. సో దానికి సంబంధించి ఒక్కసారిగా ప్రయాణికుల సంఖ్య పెరగడం వల్ల అక్కడ తొక్కిసలాట కూడా జరిగినట్టుగా కాస్త విజువల్స్ చూస్తే అయితే అర్థమవుతోంది. కానీ రైల్వే శాఖ మాత్రం ఎటువంటి తొక్కిసలాట జరగలేదు అని వాళ్ళు క్లియర్ కట్ గా చెబుతున్నారు. కానీ మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే కొన్ని ప్రయాణికులకు సంబంధించిన వస్తువులు కానీ, బట్టలు కానీ, చెప్పులు కానీ మనకు కనిపిస్తున్నాయి. మరి అవన్నీ ఎవరికి సంబంధించిన వస్తువులు, చెప్పులు అది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కొంతమంది ప్రయాణికులు కూడా అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఎవరైతే ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారో వారిని అంబులెన్స్ లో తరలించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కాస్త రైల్వే స్టేషన్ లో పరిస్థితి కూడా కాస్త ఆందోళనకరంగానే కనిపిస్తోంది. అంబులెన్సులన్నీ కూడా రంగంలోకి దిగాయి. అటు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అసలు ఏం జరుగుతోంది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో? ఒక్కసారిగా అంతమంది ప్రయాణికులంతా కూడా రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ట్రైన్స్ ఎక్కడానికి ముందుగా ప్లాట్ఫామ్ 4, 5లో రష్ ఎక్కువగా పెరిగిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మరి అధికారులు ఎటువంటి భద్రతా చర్యలు చేపడుతున్నారు, అక్కడ తొక్కిసలాట ఏదైనా జరిగిందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అధికారులు మాత్రం ఇంకా ఎటువంటి తొక్కిసలాట జరగలేదని వారు మాత్రం చెప్తున్నారు. కానీ అక్కడ పరిస్థితి చూసినట్లయితే వస్తువులు కానీ, చెప్పులు కానీ కాస్త చెల్లాచెదురుగా కింద పడిపోయి మనకు కనిపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అక్కడికి అంబులెన్సులు అన్నీ కూడా చేరుకుంటున్నాయి.
ఫర్దర్ గా ఎవరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ లేదా ఒకవేళ ఇన్ కేస్ తొక్కిసలాట జరిగినట్లయితే వారిని హాస్పిటల్కి తీసుకెళ్లడానికి కూడా అంబులెన్సులన్నీ కూడా సకాలంలో సిద్ధంగా అక్కడికి చేరుకున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా పెరిగి అక్కడ తొక్కిసలాట జరిగినట్లుగా సమాచారం అయితే అందుతోంది. కానీ రైల్వే అధికారులు మాత్రము ఎటువంటిది జరగలేదు అని వారు చెబుతున్నారు. అసలు ఏం జరిగింది? మనం విజువల్స్ లో చూస్తే కాస్త పరిస్థితి ఉద్రిక్తంగానే కనిపిస్తోంది. రైట్ రేఖ, ఏదైతే ప్రయాగ్రాజ్ కుంభమేళలో పాల్గొనేందుకు భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కు చేరుకున్న తర్వాత 2 ట్రైన్లను, స్పెషల్ ట్రైన్లను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. దానిలో భాగంగానే ప్రయాణికులు భారీ సంఖ్యలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కు చేరుకుని అక్కడ ట్రైన్ ఎక్కేందుకు వెళ్తున్న సందర్భంలోనే మెట్లు ఎక్కే క్రమంలో రద్దీ ఎక్కువ నేపథ్యంలో కొంచెం తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. కానీ ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కాలేదు అనేది మాత్రం రైల్వే సిపిఆర్ఓ చెప్తున్నారు. ఇది కేవలం తొక్కిసలాట అనేది, దాంట్లో గాయపడ్డ అనేది ఒక రూమర్ మాత్రమే. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు అనేది కూడా ప్రధానంగా ఢిల్లీ రైల్వే శాఖ అలాగే సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ కూడా చెప్తూ ఉన్నారు. కానీ అక్కడ మనం సిచ్యువేషన్ చూస్తూ ఉంటే 4 ఫైర్ టెండర్స్ వచ్చాయంటూ కూడా సోషల్ మీడియాలో చెప్తున్నా. మరొక మనం విజువల్స్ లో కూడా మనం చూస్తుంటే బిగ్ టీవీ స్క్రీన్ మీద అంబులెన్స్ కూడా అక్కడ వచ్చాయి. అంటే కొంచెం ఈ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే కొంత ఒత్తిడికి లోనై కొంతమంది శ్వాసాడక అస్వస్థకు గురైనట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా అటువంటి వారిని హుటాహుటిన సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కూడా కొంత సమాచారం అయితే అందుతోంది. కానీ ఇక్కడ ఎటువంటి తీవ్ర గాయాలైతే ఎవరికి కాలేదు అనేది ఒక సమాచారం అయితే రైల్వే సిపిఆర్ఓ చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ప్రయాగ్రాజ్ లో కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించేందుకు దేశం నలువైపుల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దానిలో భాగంగా కొన్ని ప్రత్యేక ట్రైన్స్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రయాగ్రాజ్ లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొన్ని ట్రైన్స్ ను రద్దు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్ళా ట్రైన్స్ రద్దు ఎక్కడ రద్దు అవుతాయనేది వాళ్ళు కొంత భయపడి ఈ స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ స్పెషల్ ట్రైన్స్ ద్వారా వెళ్లేందుకు అందరూ కూడా ఒక్కసారిగా రైల్వే స్టేషన్ కి వెళ్లారు. అక్కడ ట్రైన్స్ కూడా ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన నేపథ్యంలోనే 14, 15 ఒక్కసారిగా ప్లాట్ఫామ్ లో ఒక్కసారిగా రద్దీ అనేది పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ ట్రైన్స్ దగ్గరికి వెళ్లే క్రమంలోనే ఈ తోపులాట కొంచెం వెనుకున్న వారు ముందు వారిని తోసేయడం ద్వారా కొంచెం అక్కడ చెప్పులు కానీ ఇతరత్ర వస్తువులు అన్ని కూడా మనం అక్కడ చూస్తున్న విజువల్స్ లో చూస్తున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అది తోపులాటలోనే వారు చెప్పులు విడిచిపెట్టడం కానీ, బ్యాగులు కొన్ని చోట్ల బ్యాగులు పడిపోవడం కానీ, కొంతమంది ఈ తోపులాటలో కొంచెం ఊపిరాడక శ్వాస సంబంధిత ఇబ్బందితో కొంచెం ఇబ్బంది పడినట్టు తెలిసింది. దానిలో భాగంగానే వెంటనే అక్కడికి సమాచారం అందుకున్న వెంటనే సమీపంలోని అంబులెన్స్ కూడా అక్కడికి చేరుకుని ఎవరైతే కొంచెం అస్వస్థకు గురయ్యారో వారిని అయితే ప్రజెంట్ ట్రీట్మెంట్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కొంతమందికి అక్కడే అంబులెన్స్ లోనే ప్రథమ చికిత్స అందించి తర్వాత వారు రైల్వే స్టేషన్ లో అక్కడే ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా చూసుకుంటే ప్రయాగ్రాజ్ లో రోజు రోజుకు భక్తుల సంఖ్య కుంభమేళకు పోటెత్తుతుంది. దానిలో భాగంగానే అక్కడికి వెళ్లేందుకు దేశం నలువైపుల నుంచి కూడా అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది రోడ్డు మార్గాన్ని వెళ్తుంటే మరి కొంతమంది ట్రైన్ల ద్వారా అక్కడికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు 50 కోట్లకు పైగా ప్రయాగ్రాజ్ లో భక్తులు పవిత్ర స్నానం ఆచరించిన వారి సంఖ్య 50 కోట్లకు పైగా చేరింది. ఇది అంటే టైం తక్కువ నేపథ్యంలో జనవరి 26 వరకు మాత్రమే టైం ఉంది కాబట్టి భక్తుల సంఖ్య రోజులకు ఎక్కువ అవుతుంది. కానీ ఇటు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ దీన్ని 75 రోజులకు పెంచాలి. గతంలో కుంభమేళ 75 రోజులు జరిగింది కాబట్టి కొంతమంది ఈ రద్దీ ఎక్కువ నేపథ్యంలో 60 సంవత్సరాలు పైబడిన వారు రాలేకపోతున్నారు. అటువంటి వారి కోసం ఈ గడువు అనేది కుంభమేళాలో స్నానం ఆచరించే కుంభమేళా సమయం అనేది ఇంకా పెంచాలి. 75 రోజులు అంటే 45 రోజులు యూపీ ప్రభుత్వం నిర్వహించాలని భావించింది. కానీ ఇంకొక 30 రోజులు పెంచాలనేది యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతోంది, యూపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ఆయన అడిగినట్టుగా 75 రోజులు నిర్వహిస్తారు లేదా మాకు 5 రోజులు 10 రోజులు పొడిగిస్తారని కూడా చూడాల్సింది. కానీ దేశ విదేశాల నుంచి కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారు. దానిలో భాగంగానే న్యూఢిల్లీలోని రైల్వే స్టేషన్ లో స్వల్ప తొక్కిసలాట అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం అయితే లేదు. కానీ ఇటు గవర్నమెంట్ కూడా ఎటువంటి తొక్కిసలాట జరగలేదు, అది కేవలం ఒక రూమర్ మాత్రమే, పరిస్థితి అంతా అదుపులో ఉందంటూ కూడా చెప్తున్నారు. రేఖ, శివ, అటు ప్లాట్ఫామ్ 14, 15లో రష్ ఎక్కువగా ఉంది అంటూ కూడా అధికారులు కూడా గుర్తించినట్లుగా చెబుతున్నారు. మరి ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రైట్, రద్దీ అనేది కామన్ గా 2 స్పెషల్ ట్రైన్లు ఇచ్చిన నేపథ్యంలో అక్కడికి ప్రయాగరాజ్ వెళ్లే భక్తులతో ప్రయాణికులతో ఎక్కువగా ఆ 2 ప్లాట్ఫామ్లు కూడా ఫుల్ రష్ గా ఉన్నాయి. 2 స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ ట్రైన్ లో ఎక్కేందుకు
కొంతమంది టికెట్లు కన్ఫర్మ్ కానివారు, కొంతమంది టికెట్లు కన్ఫర్మ్ అయినవారు, జనరల్ టికెట్లు కానీ టికెట్ కన్ఫర్మ్ కానివారు స్లీపర్లు కూడా ఎక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వారందరూ కూడా ట్రైన్ లో ఎక్కి ఏ విధంగానే ప్రయాగరాజ్ చేరుకోవాలనేది వాళ్ళు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే స్పెషల్ ట్రైన్స్ లో వెళ్లేందుకు కూడా అందరూ ప్రయాగరాజ్ వెళ్లేందుకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో చేరుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 14-15 ప్లాట్ఫామ్ లో ఈ ట్రైన్స్ ఉన్న నేపథ్యంలో అక్కడకు రద్దీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడికి ముందుగా తొందరపాటులో అందరూ వెళ్ళాలి అనేది ముందుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్న ప్రకారం ఎవరికి వారే ముందు వెళ్లాలనే ఉద్దేశంతో ఈ తోపులాట అనేది జరిగింది. దానిలో భాగంగానే ఈ కొంతమంది కింద పడిపోవడం కానీ, ఆ చెప్పులు విడిచిపెట్టి వెళ్ళిపోవడం కానీ, ట్రైన్ ఎక్కడ మిస్ అవుతుందనే ఉద్దేశంతో అందరూ కూడా ముందు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతోనే తోపులాట కూడా కొంత చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా నార్మల్ గా ఉంది అనేది కూడా రైల్వే సిపిఆర్ అయితే ప్రజెంట్ చెప్తున్నారు. అక్కడ పోలీసుల భద్రత నడుమ ఈ 2 ట్రైన్స్ లు కూడా ప్రయాగరాజ్ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే నార్మల్ గా ఉంది అనేది రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ ఈ తోపులాట తొక్కిసలాట ఏదైతే జరిగిందో అంటే స్వల్పంగానే జరిగింది. ఎవరికి కూడా ఎటువంటి సీరియస్ గా గాయాలు కాలేదు అనేది రైల్వే శాఖ చెప్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్ అవన్నీ కూడా రూమర్స్ అంటూ కూడా రైల్వే సిపిఆర్ కొట్టిపడేస్తున్నారు. ఎవరైతే కొంచెం స్వల్పంగా గాయాలు పాలయ్యారో వారిని కొంతమంది ఆసుపత్రికి తీసుకెళ్ళడం కానీ, ఎవరైతే అస్వస్థకు గురయ్యారో సొంత ఊపిరాడక ఎవరైతే వయసు పైబడిన వారు కానీ కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఊపిరాడకి ఎవరైతే ఇబ్బందులు పడ్డారో అటువంటి వారికి అంబులెన్స్ లోనే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కొంతమందికి ప్రథమ చికిత్స అందించారు, కొంతమంది హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ తెప్పిస్తున్నారు. కానీ 2 స్పెషల్ ట్రైన్ లో త్వరగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతోనే ప్రయాణికుల రద్దీ అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఈ స్వల్ప తొక్కిసలాట జరిగింది అనేది రైల్వే శాఖ చెప్తుంది. కానీ బయట ప్రచారం జరుగుతున్నట్లుగా ఎక్కువ తొక్కిసలాట ఎటువంటి జరగలేదు, ఉద్రిక్తత తీవ్ర స్థాయిలో అయితే లేదు అనేది రైల్వే అధికారులకు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.